ఈరోజు మనం హితోపదేశం కథల గురించి తెలుసుకుందాం. పిల్లలు చదవడానికి, చదివాక తిరిగి చెప్పడానికి ఇష్టపడే కల్పిత కథలే హితోపదేశ కథలు. జంతువులు, పక్షులు, చెట్లు కథలలో మాట్లాడడం పిల్లలకు చాలా కుతూహలం కలిగిస్తుంది. బాలల్లో విలువలు, ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏర్పడడానికి ఉపయోగపడే ఒక నీతి ప్రతి కథలోనూ ఉంటుంది. కథలన్నింటినీ ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిదిద్దడం జరిగింది. ఈ హితోపదేశం కథలు పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం ఈ పుస్తకంలోని కథలన్నీ చెప్పుకుందాం. మీరు ఈ కథలను మీ ఇంట్లో ఉండే పిల్లలతో, చుట్టుపక్కల ఉండేవారితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అడవిలో దెయ్యం. చాలా ఏళ్ల క్రితం ఓ కుగ్రామంలో ఒక గుడి ఉండేది. అందులో ఓ బంగారు గంట వేలాడగట్టి ఉండేది. ఆ ఊరి మీదుగా వెళుతున్న ఒక దొంగకు ఆ గంటను కాజేయాలని దుర్బుద్ధి పుట్టింది. ఒకనాటి రాత్రి జనసంచారం లేనప్పుడు గుడిలోకి ప్రవేశించి ఆ గంటను తస్కరించి అడవిలోకి పారిపోయాడు. ఒక పులి దాని గనగన ధ్వని విని ఆ శబ్దం ఏమిటో తెలుసుకోవాలని వచ్చింది. దొంగ మీదకి దూకి అక్కడికక్కడే అతన్ని చంపివేసింది. మర్నాడు కొన్ని కోతులు ఆ గంటను చూశాయి. వాటికి ఆ గంట చేసే శబ్దం అత్యంత వినోదాత్మకంగా అనిపించింది. అవి ఆ గంటని తీసుకుని తాముంటున్న చెట్టు పైకెక్కి అదే పనిగా వాయించసాగాయి. చీమ చిటుక్కుమన్నా వినిపించే రాత్రి సమయంలో ఆ గంట చప్పుళ్ళు ఊరంతా బిగ్గరగా స్పష్టంగా వినిపించసాగాయి. లయబద్ధంగా వినిపిస్తున్న ఆ చప్పుళ్లకు ఊరివారంతా భయంతో వణికిపోయారు. కొన్నాళ్ల తర్వాత దొంగ కళేబరం అడవిలో కనిపించింది. గ్రామస్తులకు భయం రెట్టింపయింది. అడవిని భూతమో ప్రేతమో ఆవహించిందని నమ్మసాగారు. విషయాన్ని రాజుకు విన్నవించారు. కానీ ఏ ఒక్కరూ కూడా అడవికి వెళ్ళి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ధైర్యం మాత్రం చేయలేకపోయారు. ఆ ఊళ్ళోనే ఒక స్త్రీ నివసిస్తోంది. ఆమె మూఢనమ్మకాలను, ప్రకృతి అతీత శక్తులను విశ్వసించదు. ఈ చప్పుళ్ల వెనక ఒక సహేతుకమైన కారణం ఉంటుందని ఆమె భావించింది. అడవిలోకి ప్రవేశించి చప్పుళ్లు వినిపించే దిక్కుగా వెళ్ళింది. కొద్దిసేపట్లోనే ఆమె శ్రమ ఫలించింది. భూతమూ లేదు, ప్రేతమూ లేదు, కోతులు గంట వాయిస్తున్నాయంతే అనుకుంది. ఆమె తిరిగి గ్రామానికి వచ్చి రాజును కలిసింది. మహారాజా, మనం ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే ఈ పిశాచాన్ని అడవి నుంచి పారద్రోలగలం. దేవుడికి నైవేద్యం కోసం నాకు పళ్ళు, మిఠాయిలు సమకూరిస్తే నేను సంతోషంగా ఆ తంతు జరిపిస్తాను అంది. వేరే గత్యంతరం లేక రాజు ఆమె చేసిన ప్రతిపాదనను అంగీకరించాడు. ఆ రాత్రి ఆమె మళ్ళీ అడవికి వెళ్ళింది. తన వెంట పళ్లను, మిఠాయిలను తీసుకెళ్లి కోతులు నివసించే చెట్టు కింద పెట్టింది. కోతులు వాటిని తినడానికి వెంటనే చెట్టు దిగి వచ్చాయి. ఆ హడావిడిలో గంటని నేలమీద వదిలేశాయి. ఆమె వెంటనే ఆ గంటను చేజెక్కించుకుంది. చాలా కాలం తర్వాత మొదటిసారి ఆ రాత్రి అడవి నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. అంతా సద్దుమణిగింది. మర్నాడు ఆమె ఆ గంటను రాజుకు అప్పగించి అది తన చేతికి ఎలా వచ్చిందో ఆ కథంతా పూసగుచ్చినట్టు చెప్పింది. రాజు ఆ సాహసోపేతమైన కథని విని ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ బంగారు గంటని దేవాలయానికి అప్పగించేశాడు. ఆమె ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని గుర్తించి భారీ ఎత్తున నగదు బహుమతి ఇచ్చాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, జ్ఞానం మూఢనమ్మకాన్ని, భయాన్ని పారద్రోలుతుంది. ఈరోజు మనం చెప్పబోయే కథ హితోపదేశం కథల్లోని దురాశ ఫలితం. పూర్వం గురి తప్పని ఓ వేటగాడు ఉండేవాడు. రోజు అతను విల్లు, బాణాలు తీసుకుని దగ్గరలో ఉన్న అడవిలోకెళ్ళి జింకలను, అడవి పందులను, పక్షులను వేటాడేవాడు. వేటలో ఏదైనా జంతువు దొరికినప్పుడు దాని మాంసాన్ని తాను కొంత తీసుకొని మిగిలినది సంతలో అమ్మేసేవాడు. అది అతని బతుకును వెళ్లదీసే పద్ధతి. కానీ జంతువులను వేటాడడం ప్రతిసారి అనుకున్నంత సులువు కాదు. కొన్ని వాయువేగంతో పారిపోయేవి, మరికొన్ని ఉగ్రరూపంతో ప్రమాదకరంగా ఉండేవి. వేటగాడు తన వేట సజావుగా సాగినప్పుడు అదృష్టవంతుణ్ణి అనుకునేవాడు. ఒకనాటి ఉదయం వేటగాడు విల్లు, బాణాలు తీసుకుని
ఎప్పుడులాగే అడవికెళ్ళాడు. 4 అడుగులు వేశాడో లేదో నదిలో నీళ్లు తాగుతున్న జింకల గుంపు కనిపించింది. పొదలమాటున మాటేసి గురి చూసుకున్నాడు. అతను విడిచిన బాణం గుంపులోని ఒక జింక శరీరంలోకి దూసుకుపోయి దాని ప్రాణాలు తీసింది. మిగిలిన జింకలన్నీ భయంతో పారిపోయాయి. వేటగాడు చాలా ఆనందించాడు. తన వేట ఫలం చూసుకోవడానికి నది దగ్గరకెళ్ళాడు. జింక కళేబరాన్ని భుజాల మీదకెత్తుకుని తన ఊరి ముఖం పట్టాడు. ఎంత గొప్ప విందు ఆరగించబోతున్నా నీవేళ అనుకున్నాడు. కొద్ది దూరం వెళ్ళాడో లేదో దూరంగా ఒక అడవి పంది గడ్డి మేస్తూ కనిపించింది. నిజంగా నాకిది సుదినం. ముందుగా ఓ జింక, ఇప్పుడు అడవి పంది. ఒకదాని మాంసం నేను తినడానికి ఉంచుకుని రెండవ దాని మాంసం మంచి ధరకు సంతలో అమ్మేస్తాను అనుకున్నాడు. జింక కళేబరాన్ని కిందకి దించి అడవి పందిని గురి చూడ్డం మొదలుపెట్టాడు. కానీ అడవి పంది తన పరిసరాలలో ఎవరో ఉన్నట్టు పసిగట్టింది. పైకి చూసి తన వైపు బాణం గురిపెట్టి ఉన్న వేటగాణ్ణి గమనించింది. ఒక్కసారిగా అది తన పదునైన కోరపళ్లతో అతని వైపు దూసుకొచ్చింది. భయపడిన వేటగాడు వెంటనే బాణం వేసేశాడు. అది అడవి పంది శరీరంలో దిగబడిపోయింది. కానీ పంది కూలిపోయే ముందు వేటగాణ్ణి తీవ్రంగా గాయపరిచింది. వేటగాడు, అడవి పంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా అదే సమయంలో ఓ నక్క అదే త్రోవలో వెళుతోంది. నెత్తుటి వాసన దాన్నక్కడికి నడిపించింది. 3 కళేబరాలను ఒక్కచోట చూసి నక్క ఉబ్బి తబ్బిబ్బయింది. అది తనలో తాను, ఆహా, ఎంత శుభదినం! చూడబోతే ఈ మాంసమంతా నాకోసమే సిద్ధం చేసినట్టుంది. ఇది నాకు చాలా రోజులకి సరిపోతుంది. అసలు ముందుగా నేనేది తినాలి? మనిషినా, అడవి పందినా, లేదంటే జింకనా అని ఆలోచించింది. ఆ కళేబరాల మాంసాన్ని వాసన చూడ్డం మొదలెట్టింది. ఒకేసారి అంత మాంసాన్ని చూస్తుంటే దాని నోట్లో లాలాజలం ఊరుతోంది. చివరికి ముందుగా పందిని తినాలని భావించి దాని మాంసాన్ని కొరికింది. అయితే ఆ ఆశపోతు నక్క పంది శరీరంలో దిగబడి ఉన్న బాణాన్ని చూసుకోలేదు. ఆ బాణం దాని దవడలో గుచ్చుకుంది. వెంటనే నెత్తురోడుతూ కొద్దిసేపటికి అది ప్రాణాలు వదిలింది. దాని దురాశే దాని ప్రాణాలు బలిగొంది. ఈ కథలోని నీతి, పొదలో ఉన్న 2 పక్షుల కంటే చేతిలో ఉన్న పక్షి విలువైనది. ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హితోపదేశం కథల్లోని కప్పల వాహనం. పూర్వం ఒక ముసలిపాము ఉండేది. కోడె వయసులో ఉండగా దానికి వేటలో మంచి ప్రావీణ్యం ఉండేది. చిన్న చిన్న కీటకాలను, జంతువులను మంచి ఒడుపుగా పట్టగలిగేది. కానీ ఇప్పుడు దానికి వయసు అయిపోయి పొట్ట నింపుకోవడానికి వేటాడడమే కష్టమైపోతోంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే తొందరలోనే ఆకలితో మాడి చావడం ఖాయం అనుకుంది. ఆలోచించగా దానికి ఓ కపటోపాయం తట్టింది. అక్కడొక చెరువు దగ్గర పెద్ద కప్పల గుంపు నివసిస్తోంది. అందులో రకరకాల కప్పలు 100ల కొద్దీ ఉన్నాయి. పాము వెళ్ళి ఆ చెరువు గట్టునున్న పచ్చికలో పడుకుని ఉంది. అంతలో ఓ కప్ప అక్కడికొచ్చింది. అది పాముని చూసి, ముసలి సర్పమా, ఏమైంది నీకు? మేమెవరైనా ఇటొస్తే గుటుక్కుమందామని ఇక్కడ మాటేసి ఉన్నావా అని అడిగింది. పాము, నన్నలా కించపరుస్తూ మాట్లాడకు. అసలే నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. వారం రోజుల క్రితం నేను ఓ మతగురువు కొడుకుని కాటేసి చంపి తప్పు చేశాను. ఆ గురువు కోపంతో కప్పలకు వాహనంగా మారిపోమని నన్ను శపించాడు. కాబట్టి కప్పలు వచ్చి స్వారీ చేస్తాయని నేనిక్కడ వేచి చూస్తున్నాను. ఇలాగైనా నేను చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంది. ఈ మాటలు విన్న కప్ప చాలా సంతోషించింది. చెంగున వాళ్ళ రాజు దగ్గరకెళ్ళి సంగతంతా చెప్పింది. కప్పల రాజు, అతని పరివారం అది విని చాలా సంబరపడిపోయాయి. ఓసారి పాము దగ్గరకెళ్ళి స్వారీ చేసి రావడం మొదలెట్టాయి. నిజంగా వాటికది చాలా వినోదభరితంగా ఉంది. కొన్నాళ్లు గడిచాయి. చివరికి పాము మందగమనం సాగిస్తూ పదే విశ్రాంతి కోరుతుంది. పాముపై స్వారీలతో అమితానందాన్ని పొందుతున్న కప్పలరాజుకి ఈ పరిస్థితి ఆందోళన కలిగించింది.
పాముని, "ఏమైంది నీకు? ఇంక మాకు వాహనంగా ఉండకూడదనుకుంటున్నావా?" అని అడిగాడు. "లేదు, నాకు వయసైపోయింది. చాలా రోజులుగా ఆహారం తీసుకోలేదు. ప్రతిరోజు మిమ్మల్ని ఎక్కించుకుని తిప్పుతూ ఉండడం వల్ల నీరసించిపోయాను" అంది పాము. కప్పలరాజుకి వాహనాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అందుకని పాముతో, "ప్రతిరోజు ఓ కప్పని తినడానికి నీకు అనుమతిస్తున్నాను. ఇక నువ్వు నీ దినచర్యని చక్కగా నిర్వర్తించగలవు" అంది. పాము సంతోషంతో పొంగిపోయింది. తను కోరుకున్నది ఇదే. ఇంకేమాత్రం తాను ఆహారం కోసం దిగులు పడనవసరం లేదు. చాలా నెలలు గడిచిపోయాయి. ప్రతిరోజు ఓ కప్ప పాముకి బలైపోతోంది. చెరువులోని కప్పల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోసాగింది. కానీ కప్పలరాజుకి చీమ కుట్టినట్టు కూడా లేదు. పాముపై స్వారీ చేస్తూ అది హాయిగా ఉంది. అలా స్వారీ చేయడం చాలా ప్రధానమైన ఘనకార్యంగా అది భావిస్తోంది. చివరికి చెరువులో రాజు తప్ప కప్పలేవీ మిగలని పరిస్థితి దాపురించింది. కానీ పాము కప్పరాజుని కూడా విడిచిపెట్టదలుచుకోలేదు. ఒకనాడు కప్పరాజు స్వారీ చేస్తున్నప్పుడు పాము దాని శరీరాన్ని చుట్టేసి ఊపిరి సలపకుండా చేసింది. కప్పరాజు అంతిమ శ్వాస విడుస్తూ, "అయ్యో, నేను మూర్ఖంగా ప్రవర్తించాను" అనుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, శత్రువునెప్పుడూ నమ్మకు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెడ్డ స్నేహితుడు. పూర్వం కీకారణ్యంలో ఒక జింక, ఒక కాకి నివసించేవి. ఆ రెండు మంచి స్నేహితులు. ఒకనాడు ఓ జిత్తులమారి నక్క జింకను చంపి తినేయాలనుకుంది. అది తనలో తాను, "ఈ జింక చాలా వడిగా పరిగెడుతుంది. నేను నేరుగా దానిమీద దాడి చేస్తే అది తుర్రుమంటుంది. అందుకే దాని నమ్మకాన్ని చూరగొనాలి. సరైన అదును కోసం వేచి ఉండాలి" అనుకుంది. జింక దగ్గరికెళ్ళి, "ఓ దివ్య మనోహర రూప, నాతో స్నేహం చెయ్యవా" అని బ్రతిమాలింది. జింక దాని పొగడ్తకి పొంగిపోయి దానితో స్నేహం చేయడానికి అంగీకరించింది. ఆ రెండు చట్టాపట్టాలేసుకుని అడవిలో తిరగడం మొదలెట్టాయి. కాకి తన మిత్రుడు నక్కతో కలిసి ఉండటం చూసి కీడు శంకించింది. జింక దగ్గరకెళ్ళి, "ఈ కొత్త స్నేహితుడు ఎవరు?" అంది. "ఇది నక్క. ఒంటరితనంతో కుమిలిపోతోంది. అందుకే నేను మిత్రుడిగా ఉండాలనుకున్నాను" అంది జింక. "కావచ్చు. అతనెలాంటివాడో నీకేమీ తెలియదు. ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మడం చాలా ప్రమాదం" అంది. కానీ జింక ఆ మాటలు పెడచెవిన పెట్టి, "నువ్వు నీడని చూసి భయపడుతున్నావు" అని బదులిచ్చి నక్కతో స్నేహాన్ని కొనసాగించింది. ఇలా ఉండగా నక్క జింకను వలలో వేసుకోవడానికి ఓ పథకం వేసింది. అడవి దరిదాపుల్లో ఏపుగా పెరిగిన పచ్చని పొంట పొలం ఉంది. అక్కడ సంచరించే జంతువులను బంధించడానికి దాని నిండా ఉచ్చులు పన్ని ఉన్నాయి. జింకకు దాని పట్ల ఆశ పుట్టించి ఉచ్చులో పడేలా చేసి పొలం యజమాని దాన్ని చంపి పడేస్తే తినాలని నక్క పన్నాగం. అందుకే జింక దగ్గరికెళ్ళి, "రోజు ఒకే రకం అడవి గడ్డిని తిని తిని విసుగొచ్చిందా? ఈ అడవికి అవతల వైపున ఉన్న పొలంలో రుచికరమైన దట్టమైన పచ్చిక ఉంది. నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను రా" అంది. జింకకు నోరూరింది. నక్క వెంట వెళ్ళింది. నక్క ఎత్తుగడ ఫలించింది. జింక రైతు పన్నిన వలలో చిక్కుకొని కాపాడమని ఆర్తనాదాలు చేస్తుంది. "దయచేసి ఈ వలని కొరికేసి నన్ను విడిపించు" అని నక్కని వేడుకుంది. కాని నక్క, "అయ్యో, ఆ వల చర్మంతో తయారైంది. నేను ఉపవాసం ఉన్న రోజు మాంసాన్ని, జంతువుల అంగాలను నోటితో తాకను. రేపు వచ్చి నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాను" అంది. అది చెప్పేది నిజం కాదని జింకకు అర్థమైంది. మొదటిసారిగా నక్క జిత్తులమారితనం దానికి తెలిసింది. పొద్దుకూకుతోంది. జింక తిరిగి అడవికి రాలేదు. కాకికి ఆందోళనగా ఉంది. అది అన్ని చోట్ల గాలించి చివరికి వలలో చిక్కుకున్న మిత్రుణ్ణి చూసింది. జింక జరిగిన సంగతంతా కాకితో చెప్పింది. కాకి, "దిగులు పడకు. నువ్వు తప్పించుకోవడానికి నేను సాయం చేస్తాను. రేపు రైతు వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి" అంది. మర్నాడు ఉదయం నక్క తాను చేయబోయే విందు భోజనం గురించి కలల్లో తేలిపోతూ పొలానికి వచ్చింది. రైతు కూడా వచ్చి వలలో చిక్కుకున్న జింకను చూశాడు. ఒక దుడ్డుకర్ర తీసుకుని జింకను చావబాదడానికి వెళ్తున్నాడు. తీరా అతను దగ్గరకొచ్చి చూస్తే అది ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది.
అది చనిపోయిందని భావించిన రైతు వలతాళ్లను సడలించడం మొదలుపెట్టాడు. కానీ వలను తొలగించిన వెంటనే జింక చటుక్కున లేచి అడవిలోకి పారిపోయింది. రైతు చేతిలోని బడితను శక్తి కొద్దీ దాని మీదకి విసిరాడు. కానీ అది జింకకు తగలడానికి బదులు గురి తప్పి నక్కకు తగిలింది. ఆ దెబ్బకి నక్క అక్కడికక్కడే చనిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ముక్కు మొహం తెలియని వారిని గుడ్డిగా నమ్మరాదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గుడ్డి రాబందు తుంటరి పిల్లి. ఓ నట్టడవిలో పురాతనమైన భారీ వృక్షం ఉండేది. ఆ చెట్టు మీద కోకొల్లలుగా పక్షులు కుటుంబ సమేతంగా నివసించేవి. వాటిలో వయసు మళ్ళిన ఓ గుడ్డి రాబందు కూడా ఉండేది. తక్కిన పక్షులన్నీ జాలితో ఆహారం పెట్టి దాని ఆలనా పాలనా చూసేవి. అందుకు బదులుగా రాబందు పక్షుల మేత కోసం వెళ్ళినప్పుడు వాటి పిల్లల్ని సంరక్షిస్తూ ఉండేది. ఒకనాడు ఓ పిల్లి ఆ చెట్టు దగ్గరకొచ్చింది. దానిమీద చాలా పక్షులు వాటి పిల్లా పాపలతో నివసిస్తున్నాయని తెలుసుకుంది. పక్షులు మేత కోసం వెళ్లే వరకు వేచి ఉండి చెట్టు దగ్గరికి వెళ్ళింది. పక్షి పిల్లలు దాన్ని చూసి భయంతో గోలగా అరవడం మొదలెట్టాయి. ప్రమాదాన్ని ఊహించిన రాబందు ఎవరక్కడా అని హుందాగా గొంతెత్తి అరిచింది. భారీ కాయంతో ఉన్న రాబందును చూసి పిల్లి భయపడింది. రాబందులు భయంకరమైనవని, ఇది తలుచుకుంటే తనను సునాయాసంగా అంతం చేయగలదని తెలుసు. అది తనలో ఇప్పుడు నేను నా సమయస్ఫూర్తిని ఉపయోగించి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలి అనుకుంది. అది రాబందుతో, నేను వినయ విధేయతలు గల పిల్లిని, మీరు వివేకులని జ్ఞాన సంపన్నులని విని మీ శిష్యరికం కోసం వచ్చాను. మీతో కలిసి ఉండి మీ జీవన విధానాన్ని అధ్యయనం చేసే అవకాశాన్ని ఇవ్వండి అంది. రాబందు దానికి బదులిస్తూ, పక్షులకు పిల్లులకు పొంతన కుదరదు. జీవులను చంపడం, మాంసభక్షణ మీ జాతి స్వభావం. ఇక్కడ చాలా పక్షి పిల్లలున్నాయి. వాటి ఛాయలకు నిన్ను రానివ్వను. నువ్విక్కడ నుంచి వెళ్ళు, లేదా నీ అంతు చూస్తాను అంది. పిల్లి మళ్ళీ బ్రతిమాలుతూ, వృద్ధ ఖగోత్తమా, నాలోని దుర్లక్షణాలను విడిచిపెట్టేశాను. జీవహింస మహాపాపమని తెలుసుకున్నాను. ఇంకెంతమాత్రం మాంసాహారం ముట్టను. పండ్లు శాకాహారం మాత్రమే భుజిస్తాను. దయచేసి నీ సన్నిధిలో బ్రతకడానికి అనుమతించు అంది. ఎలాగైతేనో పిల్లి మాటలకు రాబందు మనసు కరిగింది. ఆ చెట్టు బోదెలోని చిన్న తొర్రలో ఉండడానికి దాన్ని అనుమతించింది. ప్రతిరోజు పిల్లి తొర్రలోంచి గుట్టు చప్పుడు కాకుండా బయటకొచ్చి 1-2 పక్షి పిల్లల్ని చేజెక్కించుకుని దొంగచాటుగా గుటుక్కుమంటోందని గుడ్డి రాబందుకు తెలియలేదు. రోజురోజుకి మాయమయ్యే పక్షి పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వాటి తల్లిదండ్రుల ఆందోళన ఎక్కువైంది. అవి తమ పిల్లల కోసం వెతకని చోటంటూ లేదు. చివరికి వాటికి ఆ చెట్టుకున్న చిన్న తొర్రలో పెద్ద ఎముకల పోగు కనిపించింది. ఎవరో తమ పిల్లలను పట్టి చంపి తినేస్తున్నారని వాటికి అర్థమైంది. ఈ హడావిడంతా చూసిన పిల్లి తాను పట్టుపడకుండా చల్లగా జారుకుంది. ఇంతలో పక్షులన్నీ కలిపి రాబందుని అనుమానించాయి. అవి దానితో, మేము బయటికెళ్ళినప్పుడు పొద్దస్తమానం మా పిల్లలతో ఉండేది నువ్వే, కాబట్టి వాటి మరణానికి నీదే బాధ్యత అన్నాయి. రాబందు తాను నిరపరాధని చెప్పేలోపే పక్షులన్నీ మూకమ్మడిగా దాడి చేసి దాన్ని ముక్కులతో పొడిచి చంపేశాయి. ఈ కథలో నీతి ఏంటంటే, ముక్కు మొహం తెలియని వారిని నమ్మే ముందు వారి వల్ల ఎదురయ్యే ఆపదలకు సిద్ధపడాలి. ఇతరులు తమ స్వీయ రక్షణ స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తారని ఆశించకూడదు. పిల్లిని నమ్మడమే రాబందు చేసిన తప్పు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీలి నక్క. చాలా ఏళ్ల క్రితం ఒక నక్క ఆహారాన్ని వెతుక్కుంటూ ఓ ఊళ్ళోకి ప్రవేశించింది. ప్రతి చోట వెతికింది, కానీ దానికి ఆకలి తీరే దారి కనిపించలేదు. అలా ఊళ్ళోంచి వెతుకుతూ ఉంటే కొన్ని కుక్కలు దాని వాసనను పసిగట్టి వెంటపడి తరమసాగాయి. నక్క ప్రాణభయంతో పరిగెడుతోంది. అలా పరిగెడుతూ పొరపాటున ఓ అద్దకపు పనివాడి ఇంటి పెరట్లోకెళ్ళిపోయి అక్కడున్న అద్దకపు రంగు బాల్చీలో తూలిపడింది. ఆ రంగు దాని శరీరాన్నంతా నీలిరంగులోకి మార్చేసింది. రంగులో తడిసి ముద్దైన నక్క ఆకలితో అలసటితో అడవిదారి పట్టింది. అడవిలోని జంతువులన్నీ నీలిరంగు నక్కను చూసి భయపడ్డాయి. అంతకు ముందెప్పుడు అవి అలాంటి నక్కని చూసి ఎరుగవు. అది దేవతల నుంచి వరమో అద్భుత శక్తులో పొంది ఉండవచ్చని భావించాయి.
నక్క తనలో ఈ నీలిరంగు వల్ల జంతువులు నన్ను గుర్తుపట్టలేదు. ఈ అవకాశాన్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలి అనుకుంది. జంతువులన్నింటినీ తన ముందు హాజరవ్వాల్సిందిగా బిగ్గరగా అరిచి చెప్పింది. సింహాలు, పులులు, కోతులు, ఏనుగులు, జింకలు, పక్షులు, ఇతర వన్యప్రాణులు దాని ముందు వెంటనే హాజరయ్యాయి. అప్పుడు నక్క ఉపన్యాసం ప్రారంభించింది. దేవుళ్ళు, దేవతలు నాకు గొప్ప జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదించారు. తక్కిన జంతువుల కంటే నేను వేరుగా కనిపించడానికి నా చర్మాన్ని నీలిరంగులోకి మార్చేశారు. మీరు నన్ను నాయకుడిగా భావించి నా ఆజ్ఞను శిరసా వహించాలి అంది. జంతువులన్నీ శిరసు వంచి నమస్కరించాయి. నీలినక్కను తమ రాజుగా అంగీకరించాయి. ఆనాటి నుంచి నక్కకి జీవితం హాయిగా గడిచిపోతోంది. ఆహారం కోసం వేటకెళ్లే శ్రమ తగ్గిపోయింది. తక్కిన జంతువులన్నీ అది కోరుకున్న ఆహారాన్ని తెచ్చిపెట్టేవి. నక్కకి ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. దానికేం కావాలంటే అది క్షణాల్లో దాని కాళ్ల దగ్గరకు వచ్చేది. తొందరలోనే అది తక్కిన జంతువులతో అధికార దర్పంతో మొరటుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మిగిలిన నక్కలు మాత్రం త్వరలోనే నీలినక్క తమలో ఒకటేనని గ్రహించాయి. అది అనుభవిస్తున్న సుఖాలను చూసి వాటికి అసూయ మొదలైంది. నక్కల నాయకుడిగా అది తమకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కలిగించి ఉండాల్సింది అని అవి ఆశించాయి. కానీ అలా జరగలేదు. కాబట్టి నక్కలన్నీ ఒకచోట గుమిగూడి దానికి ప్రతీకారం చెయ్యాలని పథకం వేశాయి. ఆనాటి సాయంత్రం నీలినక్క మంత్రులను సభను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు నక్కలన్నీ కలిసి అడవి ప్రతిధ్వనించేలా ఊలలు వేశాయి. నీలినక్క తనను తాను నిగ్రహించుకోలేక వాటితో శృతి కలిపింది. వెంటనే అది దైవశక్తులు పొందిన నక్క కాదని, మామూలు నక్కే అని జంతువులన్నీ గ్రహించాయి. ఆగ్రహావేశాలతో అవి దాని మీద దాడి చేసి అక్కడికక్కడే చంపేశాయి. కపట జంబుకానికి తగిన శాస్తి జరిగింది. ఈ కథలో నీతి ఏంటంటే, అసత్యం చెప్పడానికి ఏమీ చెల్లించనవసరం లేదు. కానీ స్వీయ లక్షణాలను విడిచిపెట్టిన వారి జీవితం విషాదాంతమవుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహంపై ఎత్తుకు పై ఎత్తు వేసిన ఎద్దు. పూర్వం ఒక నట్టడవిలో ఉన్న పచ్చిక బయలులో ఓ బలిసిన ఎద్దు ఉండేది. అది పొద్దస్తమానం అక్కడ ఏపుగా పెరిగిన పచ్చగడ్డిని, పొదలను తృప్తిగా తినేది. రాత్రిపూట దగ్గరలో ఉన్న గుహలో నిద్రపోయేది. ఒకనాడు ఆ ఎద్దు పచ్చిక బయలులో మేస్తూ ఒక సింహం అక్కడికి రావడం చూసింది. తను ఆపదలో ఉన్నానని తెలుసుకుంది. ఖచ్చితంగా సింహం వేటాడడానికే అక్కడికి వచ్చిందని, తన మీద దాడి చేస్తుందని అనుకుంది. ఆత్మరక్షణ కోసం ఎద్దుకి ఓ కొంటె ఆలోచన తట్టింది. సింహం కొద్ది దూరంలో ఉండగానే ఎద్దు గుహవైపు తిరిగి, శ్రీమతి, ఈరోజు భోజనం ఎలా అని చింతించకు. మన దరిదాపుల్లో ఓ సింహం సంచరించడం చూశాను. నా బాకుల్లాంటి కొమ్ములతో దాన్ని అంతం చేస్తాను. ఈ రాత్రికి సింహపు మాంసంతో విందారగిద్దాం అంది. ఈ మాటలు విన్న సింహం చాలా భయపడింది. ఈ ఎద్దు చాలా ప్రమాదకరమైన జంతువులా ఉంది. చూడబోతే సింహాల మీద దాడి చేసి వాటి మాంసం తినమరిగినట్టుంది అనుకుని ప్రాణభయంతో అడవిలోకి పారిపోయింది. కొంత దూరం వెళ్ళిందో లేదో దానికి ఓ నక్క ఎదురయింది. దయ్యాన్ని చూసినట్టు పారిపోతున్న సింహాన్ని చూసి నక్కకి కుతూహలం కలిగింది. కారణం తెలుసుకోవాలనుకుంది. దాన్ని ఆపి ఏమైంది అని అడిగింది. సింహం ఒక్క క్షణం ఆగి అలసట తీర్చుకుని జరిగిన సంగతంతా నక్కతో చెప్పింది. నక్క, ఆ ఎద్దు నిన్ను మోసం చేసింది. నీకంటే అదే భయంకరమైనదని నిన్ను నమ్మించింది. రా, మనం కలిసి వెళ్ళి దానిపై దాడి చేద్దాం. రాత్రికి దాని మాంసంతో విందు చేసుకుందాం అంది. సింహం, బుద్ధిలేని నక్క, నీ ప్రాణాలంటే నీకు లెక్కలేదు. కానీ నాకు ఉంది. నేను మళ్ళీ ఆ మైదానం ఛాయలకి చచ్చినా రాను అంది. సింహం లాంటి మహాబలమైన జంతువుకి ఎద్దు సాటిరాదని అందరికీ తెలుసు. పద, ఇద్దరము వెళ్ళి దానికి తగిన గుణపాఠం చెబుదాం అంది. కానీ సింహం, నా మానాన నన్ను వదిలేసి నీ ప్రాణాలు కాపాడుకుంటే నా పరిస్థితి ఏమిటి? నిన్ను నమ్మలేను అంది. అప్పుడు నక్క తమ ఇద్దరి తోకలను కలిపి కట్టుకుని ఎద్దు దగ్గరికి వెళదాం అని సలహా ఇచ్చింది. అలా చేస్తే నక్క పారిపోయే అవకాశం ఉండదు.
ఎలాగైతేనో సింహం దారిలోకొచ్చింది. వెనక్కెళ్ళి ఎద్దు మీద దాడి చేయడానికి అంగీకరించింది. సింహం, నక్క కలిసి తన వైపు రావడం ఎద్దు దూరం నుంచే గమనించింది. తను చేసిన మోసాన్ని నక్క సింహానికి వివరించి ఉంటుందని గ్రహించింది. అది తనలో, ఈ రెండూ నా మీద దాడి చేయడానికే వస్తున్నాయి, కానీ వాటి ఆటలు సాగనివ్వను, వాటి ఎత్తుకి పై ఎత్తు వేస్తాను అనుకుంది. గంభీర స్వరంతో, పనికిమాలిన నక్క, పసందైన విందుకు సరిపడే సింహాన్ని తెమ్మని చెప్పాను నీకు. ఈ సింహం ఎముకల గూడులా ఉంది. ఈ బక్కప్రాణితో మా కుటుంబం ఆకలి తీరుతుందనుకుంటున్నావా అంది. సింహం భయంతో వణికిపోయింది. నక్క ఎద్దుకి బంటు అనుకుంది. నక్కని ఈడ్చుకుంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ రెండు పచ్చిక బయలు వైపు తొంగి చూడలేదు. ఎద్దు జీవితాంతం ప్రశాంతంగా బతికింది. చూసారా ఎద్దు ఎలా ఎత్తుకు పై ఎత్తు వేసిందో? ఈ కథలోని నీతి ఏంటంటే, కాకలు తీరిన యోధుణ్ణి కూడా సమయస్ఫూర్తితో ఓడించవచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సంతానం లేని చాకలి. పూర్వం ఓ చాకలి దంపతులుండేవారు. ఊరి వాళ్ల బట్టలు ఉతుక్కుంటూ వాళ్ళు ఒడిదుడుకులు లేని జీవితం గడిపేవారు. కానీ సంతానం లేదనే బాధ నిరంతరం వాళ్ళని వేధిస్తూ ఉండేది. బిడ్డ కోసం వాళ్ళు నిరంతరం దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవారు. ఒకరోజు చాకలి ఉతికిన బట్టలు ఇచ్చి రావడానికి వాటిని తన గాడిద మీద వేసుకుని బయలుదేరాడు. అతను ఓ పాఠశాల భవనం మీదుగా వెళుతూ ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని మందలించడం విన్నాడు. ఏడాది క్రితం మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు వట్టి పనికిమాలిన గాడిదలు. నేను మిమ్మల్ని నాగరికులుగా తీర్చిదిద్దాను అంటున్నాడా ఉపాధ్యాయుడు. చాకలి ఆ మాటలు విని, ఈ బడిపంతులు గారికి మంత్రశక్తులు ఉండి ఉంటాయి, ఇతను గాడిదలను కుర్రాళ్ళుగా మారుస్తున్నాడన్నమాట అనుకున్నాడు. ఉద్వేగానికి లోనై ఆ సంగతి భార్యతో చెప్పడానికి ఇంటికి బయలుదేరాడు. ఇంటికెళ్ళి భార్యతో, ఏమేవ్, ఇన్నాళ్లకి దేవుడు మన మొర ఆలకించాడు. బడిపంతులు గాడిదలను కుర్రవాళ్లుగా మారుస్తున్నాడు. మనం ఓసారి ఆయన్ని కలుద్దాం అన్నాడు. దంపతులు తమ గాడిదను వెంటబెట్టుకుని ఆగమేఘాల మీద బడి దగ్గరకెళ్లారు. ఉపాధ్యాయుడు ఆ రోజు పాఠాలు పూర్తి చేసి బయటికొచ్చే వరకు వేచి ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే చాకలి, అయ్యా, మీ మహిమల గురించి విన్నాను. మీరు గాడిదను మనిషిగా మార్చగలరని అర్థమైంది. నాకు నా భార్యకు సంతానం లేదు. మా గాడిదను బాలుడిగా మార్చి సాయం చేయండి అన్నాడు. ఉపాధ్యాయుడు తెలివైనవాడు. చాకలి బుర్ర తక్కువ వాడని చాలా సులువుగా బురిడీ కొట్టించవచ్చని గ్రహించాడు. చాకలితో, నువ్వు నీ గాడిదని 100 బంగారు కాసుల్ని అక్కడ పెట్టి వెళ్ళు. 1 ఏడాది తర్వాత నీ కొడుకును అప్పగిస్తాను అన్నాడు. ఆ దంపతులు అష్టకష్టాలు పడి 100 బంగారు కాసులు సంపాదించి వాటిని గాడిదతో పాటు ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఏడాది గడిచిపోయింది. దంపతులు గుండె నిండా ఆశలు నింపుకుని ఉపాధ్యాయుణ్ణి కలిశారు. ఆయన వాళ్ల రాకను ముందే ఊహించి సన్నద్ధుడై ఉన్నాడు. ఒక విద్యార్థిని పిలిచి బడి ఆవరణలో నిలబడమని చెప్పాడు. చాకలి దంపతులు వచ్చిన వెంటనే ఆయన ఆ బాలుణ్ణి వేలెత్తి చూపిస్తూ, అడుగో మీ కొడుకు అక్కడ నిలబడి ఉన్నాడు. కానీ మీరొక విషయం తెలుసుకోవాలి. నా మంత్రప్రభావం వల్ల తను మీ గాడిదననే విషయం మర్చిపోయాడు. అతను మీతో రావాలంటే మీరతనికి నచ్చజెప్పాలి అన్నాడు. చాకలి దంపతులు ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి తమతో రమ్మని బలవంత పెట్టారు. కానీ ఆ అబ్బాయి వేరే కుటుంబానికి చెందిన మామూలు విద్యార్థి. వాళ్ల వెంట వెళ్ళడానికి తిరస్కరించాడు. చాకలికి చాలా ఆతృతగా ఉంది. ఉపాధ్యాయుడు గాడిదలు మొండిగటాలని మనకు తెలుసు కదా, ఈ అబ్బాయి గాడిద లక్షణాలను ఇంకా విడిచిపట్టినట్టు లేదు. అతను మీతో రావాలంటే బలాన్ని ఉపయోగించాలి అన్నాడు. అప్పుడు చాకలి ఓ కర్ర పుచ్చుకుని జుళిపిస్తూ ఆ అబ్బాయి వైపు వెళుతూ, గాడిద అంటే ఎప్పుడూ గాడిదగానే ఉండాలి. మేం నీకు మహోపకారం చేయలేదు, నీవిప్పుడు మానవుడివి, మాకు కృతజ్ఞత చూపాలి, ఎలాంటి గొడవ చేయకుండా మాతో రా అన్నాడు. ఆ మాటలు విన్న ఆ అబ్బాయి కోపం తారాస్థాయికి చేరుకుంది. నన్ను అవమానించడానికి ఈ చాకలికి ఎంత ధైర్యం అనుకున్నాడు.
చాకలి చేతి నుంచి కర్రని లాక్కుని అతన్ని బాదడం మొదలుపెట్టాడు. పాపం ఆ అమాయక దంపతులు మోసపోయామని తెలుసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో ఇంటి ముఖం పట్టారు. ఆ విధంగా చాకలి మోసపోయాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, గెంతే ముందు ఆలోచించు, ఏదైనా పనిచేసే ముందు జరగబోయే పర్యవసనాల గురించి తెలుసుకో. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోతి కుతూహలం. పూర్వం ఓ కోతి అడవికి సమీపంలో నివసిస్తూ ఉండేది. కొత్త కొత్త విషయాలు వినాలన్నా చూడాలన్నా చాలా ఆసక్తి ఉండడమే అది అక్కడ నివసించడానికి కారణం. నిజానికి దానికున్న వల్లమాలిన ఆసక్తి వల్ల కనిపించిన ప్రతి దానిలోనూ తలదూర్చాలని ప్రయత్నించేది. ఒకనాడది ఎప్పటిలాగే చెట్టు మీద ఉన్నప్పుడు పక్క చెట్టు మీద మనుషులు పనిచేసుకోవడం చూసింది. కొంతమంది చెట్లెక్కి దిగుతున్నారు, కొంతమంది తాళ్ళు గొడ్డళ్ళు వాడుతున్నారు. చెట్ల కింద దుంగల మీద పనిచేస్తున్న వాళ్ళని కూడా చూసింది. వాటిలో ఒక పని దాని దృష్టిని ఆకట్టుకుంది. కొంతమంది నేల మీద పడి ఉన్న దుంగను పళ్ళున్న పొడవైన లోహపు వస్తువుతో ఏదో చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని పూర్తి కాకపోయినా మధ్యాహ్నం కావడం వల్ల పనిని ఆపి భోజనానికి అడవి పక్కకెళ్లారు. వెళ్లే ముందు ఒకతను వాళ్ళు రంపంతో సగానికి కోస్తున్న దుంగకున్న చీలికలో ఒక చీల పెట్టాడు. దొంగలోని చీలిన భాగాలు దూరంగా ఉండడానికే వాళ్ళు ఆ చీలను పెట్టారు. కానీ కోతికి ఆ సంగతి తెలియదు. దగ్గరకెళ్ళి దాన్ని చాలా ఆసక్తిగా చూసింది. నెమ్మదిగా దొంగ చేతికందేంత చేరువుగా వెళ్ళింది. దాన్ని ముట్టుకుని చూసింది. ఏమీ కాలేదు. కోతికేమీ తోచడం లేదు. ఏదో ఒకటి జరిగితే బాగుణ్ణు అనుకుందది. అందుకని దానికి చీలతో ఆడుకోవాలనిపించింది. చీలిన దుంగ మీద కాళ్ళు రెండూ వేలాడేసి కూర్చుని చీలను లాగడం మొదలెట్టింది. కానీ అది అస్సలు కదలడం లేదు. తన బలాన్నంతా ఉపయోగించి లాగింది. ఒక్కసారిగా ఆ చీల బయటకొచ్చేసింది. కోతి పాదం దుంగకున్న చీలికలో ఇరుక్కుపోయింది. అది బాధతో కుయ్యో మొర్రో అంది. కానీ దాని అరుపులు అరణ్యరోదనే అయ్యాయి. కొద్ది క్షణాల్లోనే అది భయంతో రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. చూసారా కోతి తన ప్రాణాలను ఎలా కోల్పోయిందో? ఈ కథలోని నీతి ఏంటంటే, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకు, అది ఇక్కట్లకు గురి చేస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముందు చూపు గల చేప, బద్ధకపు చేప. పూర్వం ఒకప్పుడు అందరూ రైతులే ఉండే భూమి ఒకటి ఉండేది. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సంపాదించుకుని సంతోషంగా సాధారణ జీవితాలను గడిపేవారు. ఆ ప్రాంతం నిండా ఒకదానితో ఒకటి కలిసి ఉన్న చిన్న చిన్న నీటి ప్రవాహాలు గల అనేక సరస్సులు, చెరువులు ఉన్నాయి. ఒకనాడు మంచి మిత్రులైన 2 చేపలు చెరువులో ఈదుతూ ప్రజల సంభాషణను విన్నాయి. అవి శబ్దం వచ్చిన దిక్కువైపు నెమ్మదిగా వెళ్ళి అక్కడ 2 మనుషులు మాట్లాడుకోవడం చూశాయి. అవి మాటల్ని పట్టించుకోలేదు. కానీ వాళ్ళు చెప్పుకున్న కొన్ని విషయాలు వాటి దృష్టిని ఆకర్షించాయి. మొదటి వ్యక్తి, ఈ మధ్య నాకు కాలం కలిసి రావట్లేదు. ఒక చేపను కూడా పట్టలేకపోయాను. ఏమైందో అర్థం కావడం లేదు అన్నాడు. రెండో వ్యక్తి, నీ బాధ నాకు అర్థమైంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా దిగులు పడకు. రేపు మనకి భారీగా చేపలు లభించబోతున్నాయి అన్నాడు. నాకు తెలుసు, ఈ చెరువంతా చేపలమయం. అవునా? ఇందులో రేపు మనం దండిగా చేపలు పట్టబోతున్నాం. మొదటి వ్యక్తి ఆనందంగా చెప్పాడు. దానికి రెండో వ్యక్తి తలూపాడు. ఇద్దరూ వెళ్ళిపోయారు. 2 చేపల్లోనూ అలజడి మొదలైంది. అక్కడక్కడా ఈదులాడి చివరికి ఒకచోట స్థిమితపడి సంభాషణ మొదలుపెట్టాయి. మొదటి చేప, సరే, ఈ చోటు విడిచిపెట్టిపోవడానికి ఇదే మంచి సమయం. నేను మా బంధువులున్న చెరువులోకి వెళ్ళిపోతున్నాను. ఆ మనుషులు వచ్చేసరికి నేనిక్కడ ఉండదలుచుకోలేదు అంది. రెండో చేప స్థిమితపడింది. అలా మూర్ఖంగా మాట్లాడకు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారో రారో నీకు తెలీదు. అసలు నువ్వు తెలుసుకోవాల్సిందేమిటంటే, వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి తొందరపడి పారిపోకు. రేపటి సమస్యను రేపే పరిష్కరిద్దాం. ప్రస్తుతం మనకు కావాల్సింది విశ్రాంతి అంది. ఆ మాటలు మొదటి చేపకు నచ్చలేదు. 600 నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండను. నీకేమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా నువ్వు కూడా నాతో వచ్చాయి. కాదంటావా
సంతోషం. కాలం కలిసొస్తే మళ్ళీ కలుద్దామని చెప్పి అది మొదట పిల్ల కాలవలోకి, అక్కడి నుంచి ఓ చెరువులోకి వెళ్ళిపోయింది. రెండో చేప బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా చెప్పినట్టుగానే మర్నాడు జాలర్లు వచ్చి వలను చెరువులోకి విసిరారు. రాబోయే ఆపద గురించి ముందుగా తెలిసిన రెండో చేప ఆ వలలో చిక్కుకుంది. అది తెలివైనది కాబట్టి దానికో ఉపాయం తట్టింది. ఇప్పుడు చనిపోయినట్టు నటించాలి, అంతకుమించి నాకు దారి లేదు అనుకుంది. జాలరులు చెరువులోంచి వలను తీసేసరికి అది మరణించినట్టు నటించసాగింది. వాళ్ళు దాన్ని వలలోంచి తీసి బయట పడేయాలనుకుండగా నీటిలోకి గెంతి దాని శక్తి మేరకు ఈదుకుంటా పోయింది. మర్నాడు మొదటి చేప ఒకసారి చూసిపోదామని చెరువు దగ్గరకొచ్చింది. రెండో చేపను చూసి, అయితే నిన్న జాలర్లు రాలేదా? నేను ఆ విధంగా పారిపోయి బుద్ధి తక్కువ పని చేశాను. నువ్వు చెప్పింది నిజమేననుకుంటాను అంది. రెండో చేప నిజాయితీగా, లేదు మిత్రమా, నువ్వు పారిపోవడమే సరైనది. జాలర్లు వచ్చారు, ఇంచుమించు నన్ను పట్టుకునేంత పని చేశారు అని తన సాహసానికి ఆశ్చర్యపోతున్న మొదటి చేపకి జరిగిన సంగతంతా వివరించింది. ఇంకా తన మాటల్ని కొనసాగిస్తూ, ఈ రోజు నుంచి నేను సమయాన్ని వృధా చేసినట్టు కనిపిస్తే నిన్న జరిగిన దాన్ని నాకు గుర్తు చేయి. ఇక జీవితంలో నేను సోమరిగా ఉండను అంది. సరే, ఈ కథలోని నీతి ఏంటంటే, చేయాల్సిన పనిని ఆలస్యంగా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు కడియం. పూర్వం ఓ కీకారణ్యంలో ఒక తెలివైన పులి నివసించేది. ఒకనాడది అడవిలో తిరుగుతూ ఉంటే అమూల్యమైన వజ్రాలు పొదిగిన అందమైన బంగారు కడియం దాని కంటపడింది. ఆ కడియం వల్ల దానికేమీ ఉపయోగం లేదు. కానీ మానవులకు బంగారు నగలంటే పిచ్చి అని దానికి తెలుసు. కాబట్టి తనకు లభించిన ఆ ఆభరణాన్ని ఒక మనిషికి ఎరగా చూపి చంపి విందారగించాలని నిర్ణయించుకుంది. ఆ అరణ్యం గుండా ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదికి పక్కనే ఓ కాలిబాట ఉంది. దగ్గరలో ఉన్న పట్టణానికి ప్రయాణికులు ఆ బాటలోనే తరచుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. పులి ఆ కడియం పట్టుకుని నది ఒడ్డున కూర్చుని బాటపై వెళ్ళే ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచింది. తొందరలోనే ఆ బాటపై నడిచి వచ్చే ఓ మనిషి దానికి కనిపించాడు. పులి అతన్ని పిలిచి, ఇదిగో చూడు, నాకో అందమైన బంగారు కడియం దొరికింది. దీనివల్ల నాకేమీ ఉపయోగం లేదు. దీన్ని నువ్వెందుకు తీసుకోకూడదు? కావాలంటే దీన్ని నీ భార్యకు కానుకగా ఇవ్వచ్చు. లేదంటే సంతలో అమ్మేసి కొంత సొమ్ము సంపాదించుకోవచ్చు అంది. దగదగ మెరుస్తున్న బంగారు కడియాన్ని చూసి అతనికి ఆశ కలిగింది. కానీ పులి దరిదాపుల్లోకి వెళ్ళాలంటే భయం కలిగింది. పులి తలుచుకుంటే తనను క్షణాల్లో అంతం చేస్తుంది. అతను కొద్దిసేపు ఆలోచించి, నీ ఔదార్యానికి ధన్యవాదాలు, కానీ నీ దగ్గరకు రావాలంటే భయంగా ఉంది. పులులు మానవులకి మిత్రులు కాదు. నీ పదునైన కోరలతో, భయంకరమైన పంజాలతో నన్ను ఖచ్చితంగా చీల్చి చెండాడేస్తావు అన్నాడు. దానికి పులి, నీ మాటలు నన్ను గాయపరిచాయి. నేను వయసులో ఉండగా క్రూర జంతువుననే మాట నిజమే. వేటాడిన మాంసం తినేదానిని. కానీ ఇప్పుడు నేను ముసలిదాన్ని, జవసత్వాలుడిగిన దాన్ని. ఆ జీవన విధానాన్ని విడిచిపెట్టి శాంతియుతంగా కఠోర నియమాలతో సన్యాసిలా జీవిస్తున్నాను. నేను శాకాహారిని. అన్నిటికంటే ముఖ్యంగా వయోభారం వల్ల వేటాడి చంపడానికి నేను అశక్తురాలిని అంది. కానీ బాటసారికి నమ్మబుద్ధి కాలేదు. అందుకని పులి తన మాటలు కొనసాగిస్తూ, బాటసారి, నీకు పుణ్యముంటుంది. ఈ బంగారు కడియాన్ని తీసుకో. ఇది తీసుకుంటే నాకెంతో మహోపకారం చేసిన వాడివవుతావు. ఈ దానగుణం వల్ల నేను వయసులో ఉండగా చేసిన పాపాలు హరించిపోతాయి అంది. బంగారు కడియం మీద వ్యామోహం కళ్లకు కప్పేయడంతో ఆ బాటసారి ఎక్కువసేపు నిగ్రహించుకోలేకపోయాడు. అతని మనసు వద్దని వారించినా పులి చెప్పిన కథను నమ్మి నేరుగా దానివైపు అడుగులు వేశాడు. ఏం జరుగుతుందో గ్రహించేలోపే నదిలోని బురదలో దిగబడిపోయాడు. సాయశక్తులా ప్రయత్నించినా కాళ్లను బయటకు తీసుకోలేకపోయాడు. పులి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అతని మీదకు దూకింది. అతను భయంతో కెవ్వుమని అరిచి పులితో, అయ్యో మూర్ఖుడిలా నిన్ను నమ్మాను. నీలాంటి క్రూరమృగాన్ని నమ్మే ముందు నేను బాగా ఆలోచించి ఉండాల్సింది. నా దురాశ వల్ల నాకు తగిన శాస్తే జరిగింది. పులి చేతిలో ప్రాణాలు కోల్పోయే ముందు అతని పలికిన తుది పలుకులివి.
ఈ కథలోని నీతి ఏంటంటే, దురాశకి ప్రతిఫలం రాదు, దుర్మార్గుడిని ఎప్పుడూ నమ్మకు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీకు తెలిసిన పిల్లలందరితో ఈ కథను షేర్ చేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.